అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ 11లోగా శాసనసభలో పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అలాగే కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కవిత కోరారు. చట్టసభలో బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి 4 వారాలైందని, ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు. మీరు ఖచ్చితంగా ఆ బిల్లు ఎక్కడుందో చెప్పాలి. అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయి 4 వారాలైంది. 4 వారాలైన తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నదా, మరి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి పోయిందా, ఏమైందన్న విషయం ఇప్పటివరకు చెప్తలేరు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇక బిల్లు పాస్ కాగానే తెల్లారే అఖిలపక్షం దోల్కొని ప్రధానమంత్రి దగ్గర పోతా అన్నారు. పోయినరానే ప్రధానమంత్రి దగ్గరికి తెలంగాణ రాజకీయ నాయకులు పోయినరా? పోలే. ఎందుకు పోలే? ఎందుకంటే ప్రధానమంత్రి గారితో వీరికి ఎటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే, ఎటువంటి లాలూచి లేకపోతే అపాయింట్మెంట్ ఎప్పుడో వస్తుండే, అఖిలపక్షం ఢిల్లీకి పోతుండే. కానీ బీజేపీ పార్టీని కాపాడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం మనని ఢిల్లీకి తీసుకుపోకుండా ధర్నా పెట్టిండ్రు. అక్కడ